నాకు 4వ నెల గర్భిణి. మొన్న అకస్మాత్తుగా పొట్ట బెగదీసి కొద్దిగా బ్లీడింగ్ కూడా కనబడింది. డాక్టర్ పరీక్ష చేసి మందులిచ్చి పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. సెక్స్కి దూరంగా ఉండాలన్నారు. కాన్పు అయ్యే వరకు ఇక సెక్స్లో పాల్గొనకూడదా? అసలే మా వారికి సెక్స్ ఎక్కువ. ఇప్పుడు సెక్స్ మానేస్తే ఇక బయట వాళ్ళతో అలవాటు పడతారని భయంగా ఉంది. నేనేం చేయాలి? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఇక్కడ బ్లీడింగ్ కనబడడానికి 2 రకాలు ఉంటాయండి. ఒకటి థ్రెటెండ్ అబార్షన్ అంటారు. అది కొద్దిగా హార్మోన్స్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ తక్కువయ్యి కొద్ది బ్లీడింగ్ కనబడుతుంది. పరీక్ష చేస్తే కింద గర్భాశయ ముఖ ద్వారా చక్కగా మూసిపోయి గట్టిగా చక్కగా ఉంటుంది. కానీ హార్మోన్ల డిఫెక్ట్ వల్ల కొద్ది బ్లీడింగ్ కనబడుతుంది. అలాంటి చోట్ల మన మామూలుగా ప్రొజెస్ట్రోన్ సంబంధించి ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ బ్లీడింగ్ కంటేసి ఒక 6 రోజులు కొద్ది రెస్ట్గా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. దాని సెక్స్ మామూలుగా పడుకోవచ్చు. దట్ ఈ కాల్ థ్రెటెండ్ అబార్షన్ అంటారు. అంతేగాని కాన్పే వరకు సెక్స్ దూరంగా ఉండాలని లేదు. ఒక్క 1 వారం వరకు కొద్ది దూరంగా ఉంటే సరిపోతుంది. 1 వారం రోజులే తగినంత మామూలుగా ఉండొచ్చు. అంచేత డాక్టర్ గారు ఏం చెప్పారు అలా కాకుండా కొంతమందికి ఏంటంటే అబార్షన్ ఏది ఉంటే ఎలాగా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అని కింద మన గర్భాశయ ముఖద్వారం విచ్చుకుంటే అలాంటి టైంలో కూడా ఒకసారి గర్భం పోయేట్లు ఉంటుంది. వాళ్ళకి అయిన కొంతమందికి దీన్ని సూచన చేస్తాం. తెలుసుకోకుండా చుట్టూ తీసి సరిగ్గా కాన్పు వచ్చి ఆ సూచన తీసేస్తాం. చేసి ఆ రంగా ఉపయోగం చేయడం జరుగుతుంటుంది. కొంతమందికి కంటిన్యూస్ రిపీటెడ్గా అబార్షన్లు అయిపోతుంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అయ్యేవాళ్ళు మాత్రం వాళ్ళకి ఏం చేస్తుంటే అంటే హ్యాబిచువల్ అబార్షన్ అంటాం. అలాంటి కేసుల్లో మాత్రం ఏం చేస్తామంటే సెక్స్కి దూరంగా ఉంటే కాస్త మంచిదని చెబుతాం. అది కండిషన్ డాక్టర్ చెప్తారు. అంతేగాని ఎవరి దాన్ని ఊహించేసుకుని ఉండాల్సిన పని లేదు. థ్రెటెండ్ అబార్షన్ అయితే మాత్రం సెక్స్కి దూరంగా ఉండాల్సిన లేదు. ఆ ప్రొజెస్ట్రోన్ బిళ్ళలు కంటిన్యూస్గా వేసుకుంటుంటే ఇంక రాదు. నార్మల్గా ఉంటారు, చక్కగానే ఉంటారు. అంచేత ఈ విషయంలో మరి ఏమిటి పరిస్థితి అనేది డాక్టర్ని అడగాలి. అంతేగాని మన ముందు ఎవరినోడు కూడా ఊహించేసుకుని కాన్పే వరకు దూరంగా ఉండాలా ఇలా వాళ్ళని అనుకోవడం తప్పు. డాక్టర్ని అడగండి, చెప్తారు. స్పష్టంగా అడగ చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.